ఇదైతే మా రూమ్ నుంచి అయితే ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నా, అంటే టిఫిన్ చేయడానికి వెళ్తున్నా. ఇది హోటల్. ఇప్పుడైతే హోటల్లోనే ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఉందన్నమాట. టిఫిన్ లాగా హోటల్ అయితే ఉంది. రూమ్ నుంచి పక్కనే ఉంది మాకు. ఇక్కడైతే పోవా పరాటా మాత్రమే ఉందంట. ఇడ్లీ, దోశ ఇటువంటివి ఏం అసలు లేవంట. అడిగాము. అయితే సరే ఇంకేం చేస్తాం, ఉన్నది తినాలి కాబట్టి అందుకే ఇక్కడికి వచ్చేసినాము లోపలికి. చెప్పినాం ఒక 5-10 మినిట్స్ రెడీ అవుతుందని చెప్పిండు. టేస్ట్ చేయాలి. ఇదైతే పోవా అంట. పోవా అయితే తింటున్నాము. 12 జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు ఉజ్జయిని మహంకాళి దగ్గర అయితే తిన్నాను. అది రోడ్ సైడ్లో. అదైతే చాలా బాగుంది. మరి ఇది ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయాలి. మరి రోడ్ సైడ్ దాన్ని అంత కాకపోయినా ఇది కొంచెం బాగుంది. అది చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు నేను తిన్నది టేస్ట్ నాకు ఇంకా గుర్తుంది. ఈసారి కంపల్సరీగా ఉజ్జయిని మహంకాళికి వెళ్తే మళ్ళీ తినాలి. లేదంటే ఇక్కడ ఇప్పుడు దారిలో కూడా ఎక్కడైనా కనిపించింది అనుకో, డెఫినెట్గా కార్ ఆపి ఒక ప్లేట్ అనేది తినేసి వెళ్తా. ఇంకా డోర్ అయితే లాకేసినాము, వెళ్తున్నాము. లగేజ్ తీసేసుకున్నాం. ఇంకా అయిపోయింది. చెక్అవుట్ టైమింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు వరకు కూడా ఎవరు లేరు రిసెప్షన్ దగ్గర అయితే. ఎండ బాగా విపరీతంగా ఉంది బయట. ఎండకి అసలు చూడనీకి అయితేనే లేదు అసలు. ఇప్పుడైతే చెక్అవుట్ చేసేసి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి గాజియాబాద్ వరకు 660 కిలోమీటర్లు అయితే ఉంది. కార్ అయితే రాత్రి ఇక్కడ పార్క్ చేసినాము. ఇప్పుడైతే స్టార్ట్ చేసినాము. ఇక మళ్ళీ మా ఫ్రెండ్ నడుపుతున్నాడు ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8:02 అయితే అయింది. ఇక్కడ నుంచి 660 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకు. ఇక్కడ రైట్. ఇక్కడైతే రోడ్ పైన అయితే ఆగినాం. ఇప్పుడు ఫ్లైఓవర్ పైన ఇక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి. టెంపుల్ కూడా చాలా కలర్ఫుల్గా బాగుంది. పచ్చదనంతో మొత్తం చెట్లు అయితే బాగానే ఉన్నాయి దాంట్లో. ఇక్కడైతే లోపల ఒకటి శివాలయం టెంపుల్ కూడా ఉంది. అక్కడ ఆర్చ్ ఉంది. మరి ఎంత దూరం ఉందో కనిపించట్లేదు టెంపుల్ అయితే. ఇటు సైడ్ నుంచి హైవేకి ఎక్కుతున్నాము. ఇక్కడే హైవే ఎక్కేది. అయితే రైట్ సైడ్ నుంచి మనము నిన్న వచ్చింటే అటు నుంచి వెళ్ళిపోయే వాళ్ళము. నిన్న హోటల్ కోసం అనేది సిటీ లోపలికి వచ్చేసినాము. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది ఫ్లైఓవర్. మళ్ళీ సింగిల్ రోడ్లోకి ఎంటర్ అయితే అయినాము. ఈరోజు మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ ఇది. సాగర్ నుండి బయలుదేరినప్పుడు ఇక్కడ ఫస్ట్ టోల్ గేట్ ఇదైతే. ఈ లారీ చూడండి హెవీ లోడ్ చేసుకొని ఎంత క్రాస్గా పోతున్నాడు. బై మిస్టేక్ గాలి జోరుగా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అసలు. సడన్ బ్రేక్ వేసినా కానీ ఎంత ఘోరంగా ఉంది చూడు ఒకసారి లారీ. అబ్బాబ్బా. బార్డర్ దగ్గర రోడ్ చూడండి ఎంత గతుకులుగా ఉంది. రైట్ సైడ్లో రోడ్డు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకని రాంగ్ రూట్లో వస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడే సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి అయితే ఎక్కినాము. మెయిన్ రోడ్ అంటే బైపాస్ హైవే. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు. ఈరోజు అయితే మనకు ఇది సెకండ్ టోల్ గేట్ ఈరోజు జర్నీలో. ఇప్పటి వరకు మనం వచ్చేసి 122 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము ఈ టోల్ గేట్ వరకు. నేను మొబైల్తో వీడియో తీస్తున్నా, షేక్ అవుతుంది. దడా 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 అంటుంది బండి అయితే. ఇప్పుడైతే ఇది మనది 3వ టోల్ గేట్. ఇది సాగర్ నుండి 3వ టోల్ గేటు. ఇప్పటి వరకు అయితే మనము 175 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. చిన్న ట్రాక్టర్లు వెళ్తున్నాయి ఈ లారీలో.
మనము ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒకటి అండర్ పాస్ అవుతుంది, ఇంకొకటి హైవే కూడా కడుతున్నారు. దగ్గరాయి టోల్ గేట్ వచ్చింది. సైడ్లో ఉంది కదా. మొత్తం ఇటుకలు మాత్రమే ఉండే ఇంట్లో, కానీ ప్లాస్టిక్ మాత్రం అస్సలు చేయలేదు. ఇట్లా కొన్ని వందలు ఉన్నాయి చూడు, వందలు అంటే చాలా ఇండ్లు ఉన్నాయి చూడు. మొత్తం ఒక ఊరే ఉంది మొత్తం ఇటుకలతోన. ఇటుకల గోడలు మాత్రమే కట్టిండ్రు, కానీ దానికి ప్లాస్టిక్ సిమెంట్ అనేది వాడనే లేదు. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ హోటల్ దగ్గర తాగిన. ఈ హోటల్ పేరు వచ్చేసి నిర్మల్ రెస్టారెంట్. ఈ పేరైతే ఇక్కడ చూడొచ్చు. ఈ నిర్మల్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే లంచ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ లోపల ఆర్డర్ కూడా ఇచ్చేసిన. ఇందాక ఒక హోటల్కి పోతే అక్కడ ఏం దొరకలేదు, అక్కడ లోపల ఆర్డర్ ఇచ్చేసిన. ఇంకా తినేసి బయలుదేరాలి ఇక్కడ నుంచి. ఇది హైవేకి పక్కనే ఉంది. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ ఈ హోటల్ అయితే తిన్నాము. అయితే ఫుడ్ అయితే బాగుంది, పర్వాలేదు. కానీ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి కొనాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఓకే, మరి ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది, 1 అవర్ లేట్ అయింది. ఇంకా కార్ తీద్దాం, వెళ్దాము. ఓకే మరి లెట్స్ డూ. ఇప్పుడైతే ఒక పెద్ద లోయ లాంటి రోడ్లోకి వెళ్తున్నాము మనము. ఇప్పుడు చూడండి, పక్కన 2 సైడ్లో కొండలు ఉన్నాయి. ఇప్పుడు మనమైతే అప్ నుంచి డౌన్కి అయితే వెళ్తున్నాము. ఇంకొక 50 కిలోమీటర్ తర్వాత నేనే తీసుకుంటున్నా డ్రైవింగ్ అయితే. రోడ్ వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ టోల్ గేట్ ఇప్పుడు దాటాం కదా, ఇది దాటిన తర్వాతనే ఒక 1/2 కిలోమీటర్ తర్వాత రోడ్ వర్క్ అయితే చేస్తుండ్రు. డాంబర్ తీసుకొచ్చి ఆగింది లారీ కూడా. రోడ్ దీంట్లోకి వేస్తుంది, ఆ లారీ దీంట్లోకి వేస్తుంది. డాంబర్ రోడ్ అంతా తవ్వి ఆ లారీలోకి వేస్తుంది అది మిషన్. ఇంకా డ్రైవింగ్ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఇక్కడ కార్ అయితే పార్క్ చేసినాము. పార్క్ చేసి ఇంకా ఇప్పుడు ఆయన ఇటు సైడ్ కూర్చుంటున్నాడు. నేను పోలే డ్రైవింగ్ సీట్లోకి అయితే ఇప్పుడు పోతాను. పంపించను కావాలా? పెడదాం మేడం, లొకేషన్ పెడదాం. సరే, ఇంకా ఇప్పుడైతే మనం బయలుదేరదాము. కార్ అయితే నా చేతిలోకి వచ్చింది. మాటలు గిట్ట లేవా? మాట్లాడుకోవట్లేదు. ఈరోజు అయితే 360 కిలోమీటర్లు అయితే వచ్చినాము ఉదయం నుంచి. ఇంకొక 281 కిలోమీటర్లు వెళ్ళాలి గాజియాబాద్ వరకు అయితే. లారీలు బాగా ఎక్కువగా వస్తున్నందువలన ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేకపోతున్నాం. ప్రస్తుతం అయితే ఈ ఊరు ఏదో కానీ ఈ ఊరికైతే క్రాస్ వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లో లోయలు ఉన్నాయి బాగా. ఆ లోయల అంచులలో కట్టుకున్నారు ఇండ్లు అయితే. అసలు ఎట్లా కట్టుకొని ఎట్లా ఉంటారో, మొత్తం పిచ్చి పారం చెట్లే ఉన్నవి. మా ఊర్లో అయితే ఇక్కడ పెరిగిన ఈ చెట్లలో పారం చెట్లు అంటారు, అంటే మేకలు తింటవి. ఇక్కడ రైట్ సైడ్లో ఒక కోట ఉంది, కోట గోడ. అది ఏ కోట అనేది మాకైతే తెలీదు. ఇప్పుడైతే ఆగ్రా ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ లెఫ్ట్ లోపలికి అయితే వెళ్ళట్లేదు, ఖాళీ బయట నుంచి అయితే చూసి వెళ్ళిపోదామని వచ్చేసినాము. తర్వాత ఇక్కడ నుంచి తాజ్మహల్కి అయితే వెళ్తున్నాము.
ఇప్పుడైతే ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ అనమాట. దీంట్లో నుంచి మనమైతే ఆగ్రా తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఒకరికి వచ్చేసి టికెట్ 25 రూపీస్ అంట. మేమైతే ఇద్దరం వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. వెహికల్ అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి అయితే ఉంటుందంట. 6 గంటల తర్వాత ఎంట్రీ అయితే చేసుకోరంట లోపలికి. ఇప్పుడైతే వెహికల్ అయితే దిగినాము. దిగి లోపలికి అయితే వెళ్తున్నాము. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఎంట్రీ. ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసిన. ఇంకా టికెట్ కోసం అయితే మామూలుగా కష్టపడలేదు. టికెట్ కోసము మామూలుగా అయితే కష్టపడలేదు. ఇంకా ఉరుకులాట పరుకులాట అయిపోయింది మాకైతే. అసలు తెలుసా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో కానీ లోపలికి వెళ్ళకపోతే లోపలికి ఎంట్రీ ఉండదు, ఇంకా బయటికి పంపించేస్తారని చెప్పిండ్రు. అందుకని ఇక ఉరికినాము. ఆ టికెట్ కౌంటర్కి ఉరికినాము, మళ్ళీ లోపలికి రావడానికి కూడా ఉరికినాము. పరిగెత్తుకుంటూ తిరిగినాము. అట్లా అయిపోయింది. ఎందుకంటే ఇంత దూరం వచ్చేసి మళ్ళీ లోపలికి రాకపోతే బాగుండదు కదా, అందుకనే. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అయితే వెళ్ళాలి. తాజ్మహల్ లోపలికి వెళ్ళాలంటే ఈ చుట్టుపక్కల కూడా మొత్తం ఎర్ర రాయితోనే కట్టేసారు మొత్తం. ఇది ఇక్కడ ఎంట్రన్స్లో ఇలాగా ఇక్కడ వీళ్ళు ఏం దింపుతున్నారో నాకు అసలు అర్థమవుతలేదు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం వల్ల. ఈరోజు అయితే మేమిద్దరం కలిసి తాజ్మహల్కి అయితే రావడం జరిగింది. చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది మాకైతే. తాజ్మహల్ ఎప్పుడు ఫోటోలో, టీవీ ఛానల్స్లో, సినిమాలో మాత్రమే చూసేవాళ్ళము. మాకు కళ్ళ ముద్దర కనిపిస్తుంది. ఈరోజు లైవ్లో చూస్తున్నాం మేము. చాలా ఎగ్జైట్గా ఉంది. మేము అనుకోలేదు చూస్తామని. ఈరోజు మేమిద్దరం ఇక్కడికి రావడానికి మీ వంతు కూడా ఒక సాయం ఉంది. ఎందుకంటే మీరందరూ నన్ను ఇంతగా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. నాకు అయితే యమునా నది పక్కన అయితే ఉంది అనమాట ఇది. ఇప్పుడు అక్కడ పైన కనిపిస్తున్నారు జనాలు. అక్కడ దాకా వెళ్ళాలంటే మాత్రం మళ్ళీ ఒక 200 రూపాయలు టికెట్ తీసుకోవాలంట. అందుకే లోపలికి అయితే వెళ్ళట్లేదు. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మేము ఇక్కడి వరకు వచ్చేసి ఇక్కడ మాత్రమే చూసేసి వెళ్ళిపోతాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ నేను బైక్ రైడ్కి ఇట్లా వచ్చినప్పుడు ఆలోచిస్తాను. తాజ్మహల్ చూడడానికి ప్రత్యేకంగా ఒకరోజు రావాల్సిందే. ఎందుకంటే మామూలుగా ఎప్పుడు ఇలాంటి టైంలో, రిస్క్ టైంలో వస్తే చూడలేము సరిగ్గా. ఇప్పుడైతే తాజ్మహల్ చూడటం అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మా ప్రయాణం అయితే ఢిల్లీకి వెళ్తున్నాము. తాజ్మహల్ దగ్గర ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకా ఏమైనా చూసేటివి ఉన్నాయా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఆగ్రా దగ్గర ఎక్కిన ఈ రోడ్ అయితే హైవే, ఆగ్రా దగ్గర ఈ హైవే ఎక్కితే ఇప్పుడు దగ్గర దాదాపుగా నేను 100 కిలోమీటర్లు వచ్చినట్టున్నా. అస్సలు 100 కిలోమీటర్లకు ఎక్కువనే వచ్చిన. అయినా కూడా కానీ ఎక్కడ కూడా ఈ రోడ్డు అసలు ప్రాబ్లం అనేది లేదు. రోడ్డు చిన్నగా కూడా లేదు. మొత్తము 4 లైన్స్ ఉంది. మన అవుటర్ రింగ్ రోడ్ లాగానే ఉంది. సేమ్ మనకు హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ఎలా ఉందో అదే ఉంది, అట్లానే ఉంది. అయితే నేను ఫస్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఈ రోడ్ ఎక్కినప్పుడు నేను అవుటర్ రింగ్ రోడ్ లాగా రౌండ్ ఉంటుంది అంతేనేమో అని అనుకున్నా. కానీ వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. రోడ్డు మాత్రం ఢిల్లీకే ఉంది.
అరే ఏంది రోడా ఇది, అసలు అవుటర్ రింగ్ రోడా, ఏమాత్రం అర్థమైతలేదు. అంత అద్భుతంగా ఉంది రోడ్ మాత్రం. ఇట్లాగానే ఉంటే ఎంత దూరం జర్నీ అయినా కానీ ఏమాత్రం యాస్ట్రాక్ రాకుండా వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది రోడ్ అయితే. ఎక్కడ చూస్తే ఆగ్రా దగ్గర నుంచి ఇది 3వ టోల్ గేట్. వెల్కమ్ టు జవార్ టోల్ ప్లాజా అంట ఇది. ఆగ్రా దగ్గర నుంచి ఇది 3వ టోల్ గేటు. ఢిల్లీకి ఇంకా 75 కిలోమీటర్స్ ఉన్నాము. 1:16 నిమిషాలు అయితే చూపిస్తుంది. రీచ్ అయ్యే టైం వచ్చేసి 10:30 అని చూపిస్తుంది. బండి ఉద్దేశిండా పగిలిపోయింది మొత్తం సైడ్. పంచర్ కాదన్నా, బంపర్ ఊడిపోయింది సైడ్లో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఢిల్లీకి అయితే ఎంట్రీ అయినాము. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ముందర హైట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడే అది అవుటర్ రింగ్ రోడ్ లాగా ఉంది కదా, అదైతే క్రాస్ అయ్యి ముందుకైతే వచ్చేసి లెఫ్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఎంట్రీ అయినాము ఇంకా మొత్తానికి ఢిల్లీకి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడ మేమైతే ఇంటికైతే చేరుకుంటాము. అదే మాది ఎక్కడైతే రూమ్ ఉందో అక్కడికైతే చేరుకుంటాము. ఇప్పటి వరకు అయితే మాది కిలోమీటర్స్ ఇంకా 34 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు అయితే టోటల్గా 1526 కిలోమీటర్లు అయితే వచ్చినాము. 1526 కిలోమీటర్స్ అయితే మొత్తానికైతే ఢిల్లీకి అయితే చేరుకున్నాము. ఫస్ట్ టైం నా లైఫ్లో మొదటిసారి అయితే ఢిల్లీకి వచ్చిన. వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాను నేనైతే. అంటే యాక్చువల్లీ నేను ఢిల్లీకి బైక్ మీద రావాలనుకున్నాను నా ట్రావెలింగ్ చేసేటప్పుడు, కానీ కార్లో వస్తా అని అసలు అనుకోలేదు. కానీ ఏదైతే నేను మొత్తానికైతే ఢిల్లీకి అయితే చేరుకున్నా ఈరోజు. మీ సపోర్ట్ ఇంకా ఇలానే ఉండాలి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్. ఇంకా ఢిల్లీలో రూల్స్ ఎట్లా పాటిస్తున్నారు అంటే చాలా కఠినంగా పాటిస్తున్నారని అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది సిగ్నల్ లేదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తానికి ఢిల్లీ సెంటర్లోకి అయితే వచ్చేసినాము. రోడ్లు ఎట్లా ఉన్నాయంటే చాలా బీభత్సంగా, చాలా నీట్గా, పెద్దగా, చాలా క్లారిటీగా ఉన్నవి. ఇలాంటి రోడ్లు మన తెలంగాణలో కూడా వస్తే చాలా బాగుండేది నాకు. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద ఫ్లైఓవర్ రా బాబు. కిందనేమో అండర్ పాస్ ఉంది, పైననేమో ఫ్లైఓవర్ ఉంది. ఈ ఊరి పేరు వచ్చేసి ఢిల్లీకి పక్కనే గాజియాబాద్ అని ఉంటుంది. ఈ గాజియాబాద్లో అయితే వచ్చేసినాము. ఇది అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక ఫ్రెష్ అప్ అయినాము, భోజనం కూడా చేసేసినాము. ఇంకా పడుకోవడమే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.